ఏపీలో కులగణన మొదలుపెట్టేశారు. దేశవ్యాప్తంగా కులగణన చేపట్టేందుకు కేంద్రం వేగంగా అడుగులేస్తోంది. గతంలో కులగణనకు ససేమిరా అంటూ వచ్చిన కేంద్రం తాజాగా రూటు మార్చింది. జనగణన సమయంలోనే కులగణన కూడా చేపట్టేందుకు అంగీకరించింది. దీంతో విపక్షాల చిరకాల డిమాండ్ నెరవేరినట్లయింది. ఇదే క్రమంలో ఏపీలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంతో పాటు కులగణన చేపట్టాల్సి ఉంది. అయితే అంతకుముందు ఏపీ ప్రభుత్వం కులగణన దిశగా ఓ అడుగు వేసేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ 6లో ఇచ్చిన హామీ తల్లికి వందనం పథకం హామీ నెరవేర్చేటందుకు ఇవాళ మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇందులో భాగంగా మిగిలిన అన్ని మార్గదర్శకాలతో పాటు లబ్ధిదారులు కులంతో పాటు ఉపకులం కూడా చెప్పాలని కోరింది. దీంతో ఈసారి జనాభా గణన సమయంలో చేసే కులగణనలో అడిగే ఉపకులం వివరాలు అడుగుతున్నట్లు అవుతోంది. దీంతో రాష్ట్రంలో ముందే కులగణన ప్రారంభమైందా అన్న చర్చ సాగుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పేరుతో ఇదే తల్లికి వందనం పథకం ప్రారంభించారు. అప్పట్లో 5 ఏళ్ల పాటు అమలు చేసిన ఈ పథకం లబ్ధిదారుల నుండి కులం వివరాలు మాత్రమే అడిగారు. అంటే కేవలం జనరల్, ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీయా అనే వివరాలు మాత్రమే అడిగారు. బీసీలో ఏ కులం, ఎస్సీ, ఎస్టీలో ఓ ఉపకులం అనే వివరాలు అడిగేవారు కాదు. కానీ ఇప్పుడు ఆ వివరాలు కూడా చెప్పాలని తల్లికి వందనం పథకం మార్గదర్శకాలలో పేర్కొనడంతో ముందుగానే ఈ వివరాలు వెల్లడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.